హాయ్ అండి. నెల్లూరు దోసకాయ వంకాయ పచ్చడండి. కావలసిన పదార్థాలండి. దీంతో పాటు సన్నగా తరిగిన దోసకాయ ముక్కలు, వంకాయ ముక్కలు, పచ్చిమిర్చి, కొత్తిమీర. ముందుగా పోపుల్ని ప్యాన్లో వేసి ఎర్రగా వేపుకోండి. దీనిలోనే పచ్చిమిర్చిని కూడా బాగా వేపి పక్కకు తీసుకోండి. కొంచెం చింతపండు కూడా వేసుకోండి. ముందుగా అదే ప్యాన్లో కోసుకున్నటువంటి దోసకాయ ముక్కలు, వంకాయ, కొత్తిమీర కూడా వేసి కొంచెం ఉప్పు, పసుపు కూడా యాడ్ చేసి వాటర్ మొత్తం అబ్జర్వ్ అయ్యేదాకా బాగా వేపుకోండి. దీనిలోనే వెల్లుల్లిపాయలండి పచ్చియే వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. బాగా వేగిన తర్వాత మిక్సీ పట్టుకోవడమేనండి. ఇదివరకు కాలంలో రోటి పచ్చడి కింద తయారు చేసేవారండి మా నెల్లూరులో. కానీ ఇప్పుడు మనకంత ఓపిక ఎక్కడ ఉంటుంది చెప్పండి. అందుకోసమే మిక్సీలో వేసి ఒక్క తిప్పామంటే మన దోసకాయ పచ్చడి రెడీ. తర్వాత పోపు వేసేసుకున్నామంటే చపాతీలో కానీ, రైస్లో కానీ, దేనిలోకైనా అద్దిరిపోద్దండి టేస్ట్. మీరు ట్రై చేసి చెప్పండి ఎలా ఉందో.